బ్యాటర్ బుర్రను చదివేసే మేధావి అతను. ఏ షాట్కో ఎలా వికెట్ పడగొట్టాలన్న ప్రణాళిక వేసుకునే ఇంజనీర్ అతను. బంతిపై పట్టు సాధించి వేళ్లతోనే మాయ చేసే మాంత్రికుడు. మొత్తంగా విభిన్నమైన అస్త్రాలతో ప్రత్యర్థి జట్టును కకావికలం చేయగల స్పిన్ యోధుడు. ప్రపంచ క్రికెట్లో అతి కొద్ది మందికి మాత్రమే సాధ్యమయ్యే ఘనతలెన్నో అందుకున్న బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ ఆటను ముగించాడు. 14 ఏళ్ల తన సుదీర్ఘ కెరియర్కు తెరదించుతూ ఆస్ట్రేలియా పర్యటనలో ఉండగానే అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకుంటున్నట్టు ప్రకటించాడు. అనిల్ కుంబ్లే రిటైర్ అయ్యాడు. హర్భజన్ సింగ్ కెరియర్ చరమాంకంలో ఉన్నాడు. మరి దశాబ్దాలుగా భారత బౌలింగ్కు ప్రధాన ఆయుధంగా ఉన్న స్పిన్ దళాన్ని ముందుకు నడిపించేదెవరు? కుంబ్లే, హర్భజన్ల వారసత్వాన్ని కొనసాగించేదెవరు? ఇలాంటి సందేహాలు ముసురుకున్న వేళ భారత జట్టులోకి వచ్చాడు అశ్విన్. ఆరంభంలో సాధారణ బౌలర్గానే కనిపించినా రాను రాను తన శైలిని అసాధారణంగా మార్చుకున్నాడు. తన అమ్ముల పొదిలోని ఒక్కో అస్త్రాన్ని బయటకు తీస్తూ ముందుకు సాగాడు. ఒక ఓవర్లో 6 బంతులను 6 రకాలుగా వేయగలిగే నైపుణ్యాన్ని సంతరించుకుని బ్యాటర్లకు కఠిన పరీక్షలా నిలిచాడు. బంతిని మధ్య వేలితో పట్టుకుని సంధించే క్యారం బాల్తో ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను ముప్పతిప్పలు పెట్టడం అశ్విన్కే చెల్లింది. క్రీడాకారులు చిన్నప్పుడు ఆటలను కెరీర్గా ఎంచుకునే క్రమంలో చదువుపై అంతగా దృష్టి సారించారు. కానీ అశ్విన్ అందుకు భిన్నం. క్రికెట్పై ఆసక్తి పెంచుకుంటూనే చదువులోనూ రాణించాడు. ఏకంగా ఇంజనీరింగ్ పట్టభద్రుడయ్యాడు. మొదట మీడియం పేసర్గా క్రికెట్లోకి అడుగుపెట్టిన అమ్మ సూచనతో ఆఫ్ స్పిన్ బౌలింగ్కు మారడం అతని కెరియర్కు ఎంతో దోహదం చేసింది. కెరియర్ ఆరంభంలో అశ్విన్కు మోకాలి నొప్పి సమస్యగా ఉండేది. ఆ సమయంలో అమ్మ పేస్ బౌలింగ్తో ఎక్కువగా ఎందుకు పరుగులు పెడతావు, కొన్ని అడుగులు వేసేలా స్పిన్ బౌలింగ్ చేయొచ్చు కదా అని కుమారుడికి సలహా ఇచ్చింది. వెంటనే బౌలింగ్ తీరును మార్చుకున్న అశ్విన్ తర్వాతి కాలంలో స్పిన్నర్గా అత్యున్నత స్థాయికి ఎదిగిన తీరు అమోఘం. ఈ ఏడాది ఇంగ్లండ్తో సిరీస్ ఆడుతున్న సందర్భంలో తన తల్లికి గుండెపోటు వచ్చిందని తెలియడంతో పరామర్శకు వెళ్లి వచ్చి మళ్లీ ఆడటం అశ్విన్ అంకిత భావానికి నిదర్శనం. ప్రతి ఒక్కరికి వీడ్కోలు సమయం వస్తుంది, ఇప్పుడు నా వంతు అని అశ్విన్ మీడియా సమావేశంలో హుందాగా వెల్లడించి ఆట నుంచి తప్పుకున్నాడు. ప్రతి ఆటగాడు ఏదో ఒకరోజు గుడ్ బై చెప్తాడు. ఇందులో విశేషమేమీ లేకపోవచ్చు. కానీ తానెంచుకున్న ఆటపై అతని ప్రభావం ఎంత అనేదే ప్రధాన అంశం. 106 టెస్టులాడిన అశ్విన్ 537 వికెట్లు పడగొట్టాడు. అత్యధిక వికెట్లు సాధించిన భారత బౌలర్ల జాబితాలో అనిల్ కుంబ్లే తర్వాత 2వ స్థానంలో ఉన్నాడు. ఒక ఇన్నింగ్స్లో 5 వికెట్లు తీసిన ఘనతను 37 పర్యాయాలు అందుకున్నాడు. టెస్టుల్లో 11 సార్లు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులను ఖాతాలో వేసుకున్నాడు. ఇన్నిసార్లు ఈ అవార్డు అందుకున్న ప్రథముడిగా శ్రీలంక దిగ్గజ బౌలర్ ముత్తయ్య మురళీధరన్తో సమంగా నిలిచాడు. స్పిన్నర్ అంటే తమకు అనుకూలమైన పిచ్లపై మాత్రమే ప్రభావం చూపగలరన్న ముద్రను చెరిపివేసిన బౌలర్. బంతితోనే కాదు బ్యాటుతోనూ సత్తా చాటిన ప్రతిభావంతుడు అశ్విన్. ఎన్నో సందర్భాలలో తనదైన బ్యాటింగ్ ప్రదర్శనతో భారత జట్టు విజయాల్లో తోడ్పాటు అందించిన అతడు 4000కు పైగా పరుగులు కూడా రాబట్టాడు. టెస్టుల్లో 6 సార్లు శతకాలు సాధించి ఆల్రౌండర్గానూ తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు. ప్రత్యర్థి జట్టును జయించే క్రమంలో సారథి రచించే ప్రణాళికలు, వ్యూహాల్లో ఎన్నోసార్లు భాగస్వామి అయ్యాడు. ఆటను సునిశితంగా పరిశీలిస్తూ వైవిధ్యమైన ఆలోచనలతో రాజుకు మంత్రి తరహాలో అండగా నిలవడంలోనూ అశ్విన్కు మరెవరూ సాటిరారు. ఇలా తనకు అందివచ్చిన ప్రతి పాత్రలో పూర్తిగా ఒదిగిపోయిన అతను ఆటకు 100% న్యాయం చేశాడు. భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేకమైన అధ్యాయాన్ని లిఖించుకున్నాడు. క్రికెట్ అభిమానుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయే ఆటను ప్రదర్శించి కెరియర్ను పరిపూర్ణంగా ముగించాడు.